ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. అందరికీ నమస్కారం అండి. మగమాసం మొదలైంది. ఈ మగమాసంలో మగ పురాణం చదవాలని ఒక మహాయజ్ఞాన్ని వారాహి మొదలుపెట్టింది. కార్తీక మాసంలో కార్తీక పురాణం చదివి మీ అందరికీ ఎంతో ఆనందాన్ని చేశాం. మమ్మల్ని ఎంతో ఆదరించారు, అభిమానించారు. అలాగే ఈ మగమాసంలో కూడా మగ పురాణం చేయాలి అని అనుకున్నాం. దీన్ని కూడా మీరు ఆశీర్వదించి మమ్మల్ని ముందుకు నడిపిస్తారని భావిస్తూ ఆ శ్రీ మహావిష్ణువుని మనస్ఫూర్తిగా తలుచుకుంటూ ఇక వీడియోలోకి స్టార్ట్ చేస్తానండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఇదే మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుందండి. యాప్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి. వీడియోలోకి వెళ్ళే ముందు సర్వ విఘ్నాలని తొలగించి ఆ విఘ్నేశ్వరుని ప్రార్థిస్తూ ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఓం శ్రీ విఘ్నేశ్వర స్వామినే నమో నమః. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి. మగపురాణం మొదటి రోజు మొదటి అధ్యాయం. సౌనకాది మహామునులు యజ్ఞం చేయు తలపెట్టిరి. సకల పురాణాలకు ఆలవాలమైన నైమి శరణ్యమందు ఒకప్పుడు సౌనకాది మహర్షులు లోక కళ్యాణార్థమై ఒక మహాయజ్ఞం తలపెట్టిరి. ఆ మహాయజ్ఞమున పరిసమాప్త అగుట ఒక పుష్కర కాలం అనగా 12 సంవత్సరాలు పట్టును. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆ యజ్ఞమును పూర్తి చేయవలెనని దీక్షతో సౌనకాది మునులు తలపెట్టి యజ్ఞస్థలమును గాని నైమిశరణ్యములో ప్రవహించు గోమతి నదీ తీరమున ఎన్నుకుని ఒక శుభముహూర్తాన యజ్ఞము ప్రారంభించిరి. అంత పెద్ద యజ్ఞము చూచి తరలింపవలయునని కోరికతో భరతఖండమున నలుమూలల నుండి తపోనిధులెందరో వచ్చి యజ్ఞస్థలమును సమీపించిరి. అక్కడే నివాసం కూడా ఏర్పరచుకునిరి. అచ్చటికి కేతించిన మునీశ్వరులో బ్రహ్మ తేజస్సు గల శతవృద్ధులు, వేదములు మూలగ్రహమును నవాగహన చేయున వేదమూర్తులు, సకల శాస్త్రములు అధ్యాయము నడిచిన ముని కుమారులు వచ్చి పాల్గొనిరి. ఆ విధంగా మునీశ్వరులందరూ తమ తమ శిష్యు బృందాలతోనూ పరివారములతోనూ తండోపుతండములుగా యజ్ఞస్థలమునకి చేరుకొనిరి. వేల కొలది ఋషి పుంగవులతో ఆ యజ్ఞస్థలము కిక్కిరిసి ఉండెను. ఆ యాగము సకల లోకములు శుభకరమైనది, పుణ్యప్రదమైనది. 12 సంవత్సరాలు ఏకదాటిగా జరుగు మహాయజ్ఞం వలన పురాణ పురుషుడగు సూత మహాముని కూడా తన శిష్య బృందంతో వేయించేసిరి. కార్యక్రమంలో పాల్గొనిరి. దూర ప్రాంతాల నుండి వచ్చిన ఋషులు సుతులు దర్శన భాగ్యమున కలిగినందుకు అమితానందమునందిరి. సుతుల వారి ఆశీర్వాదముతో నిర్విఘ్నంగా యాగము జరిగినని అందరూ సంతోషపడిరి. సూత మహాముని సకల శాస్త్రములు అమూలగ్రమును తెలిసి ఉన్న మహానుభావుడు. వేదం పురాణ ఇతిహాసాది సమస్త విషయాలయందు వారికి తెలియనిది ఏమీ లేదు. అవి అనియు వారికి కొట్టిన పిండి వంటివి. వారి ముఖవచ్చస్సు నుండి ప్రకాశించు మహాబ్రహ్మ తేజస్సును ఎల్లవేళలా నవ్వులొలికించు ముఖార విందము, మేలిమి బంగారం వలె ప్రకాశించు శరీర వర్ణము అటువంటి పుణ్యపురుషుడు సుత మహాముని. ఆగమనమునకు స్వాగతం పలికి సాష్టాంగ దండ ప్రమాణ ఆచరించిరి. యజ్ఞము జరుగు ఆ 12 సంవత్సరములు యోని పురాణములు గాథలు విని తరించవలెనని కోరి ముని పుంగవులందరూ వేచి ఉండిరి. సూతుల వారు సౌనకాది మునుల కోరికకు గ్రహించినారు. ఇటువంటి పుణ్య కార్యములందు పురాణ పఠనం గాంచి విశేష ముని సత్తములను తృప్తిపరుచుట తన విద్యాకర్త ధర్మమని యోచించి వారి కోరికను మన్నించిరి. ఒక శుభముహూర్తమున ఆశ్రమవాసులందరూ సూత మహాముని వారికి అగ్య పద్యాదులు నొసగి ఉచితాసనంపై ఆసీనులు జయించి, మునిశ్రేష్ఠ, ముని కుల తిలకమా, ఇంతకు ముందు ఎన్నియో పురాణగాథలు తమరు తెలియజేయగా విని ఆనందించాము. ఇక అనేక ఇతిహాసములు ఆలకించి ఆనంద సాగరమందు ఓలి ఆడాము.
సమయమున వచ్చినప్పుడు సకల శాస్త్రములో నీతి కథలు మాకు వినిపించుచునే ఉన్నారు. అయినను మా బోటి సిద్ధపురుషులు 14 లోకములు సంచారము చేయునందు ఎన్నో విషయములు మీరు అవగాహన చేసుకుని ఉన్నారు. గాన వినదగు విశేషములు ఏమైనా ఉన్నాయా? వివరంగా విరామ కాలంలో మాకు వినిపించవలెను అని సౌనకాది మునులు ప్రార్థించిరి. ఆ ప్రకారముగా ఆ కోరిక మేరకు సౌనకాది మునులు తన వల్ల కొత్త సంగతులు తెలుసుకోవాలన్న కుతూహలంతో కనపరిచిరి. వారలను చూచి సుత మహాముని ఇట్లు పలికిరి: ముని పుంగవులారా, మీ మనోవాంఛను గ్రహించి తిని మీరు వినదగిన కథను నాకు తెలియనంత వరకు వివరించి తిని మీకు సంతృప్తి కలిగెను. ఇటువంటి మహా సమయమున పుణ్యకథలు చెప్పుట వలన నాకు వినుట వలన మీకు పరమార్థములు కలుగును అని పలికెను. సౌనకాది మునుల కోరిక మేరకు సూత మహాముని ఈ విధంగా చెప్పాను. సూత మహాముని అడిగేది తడువుగా వారందరకు అంగీకరించగా ధన్యులమైతిమి అని మునులందరూ అమితానందం నొంది సూతుల వారి పాదాల మీద పడి కండ్లకద్దుకుని సుత మహామునిని ఆర్య పద్మపురాణమందు లీనమై ఉన్న మాఘమాస పురాణం యొక్క మహత్యము మరలా వినవలెనని కుతూహలంగా ఉన్నది. అదేనుగాక రాబోయే మాసం మాఘమాసమే అయినందున ఆ మాస మహత్యము ఆచరించవలసిన విధానము మాకు వివరించవలసినగా కోరుతుంది. ఈ విధంగా సౌనకాది మునులు ఇతరుల తపస్సారులు కోరును వలన సూత మహర్షి మిక్కిలి సంతోషించి ఇట్లు పలికెను: ముని పుంగవులారా, మీరందరూ అతి ముఖ్యమైన విషయమే అడుగుచున్నారు. మాఘమాసం కూడా ప్రారంభం కాబోతున్నది. ఇటువంటి సమయాల్లో మాఘపురాణం వినుట వలన కలిగే ఫలము అంతా ఇంత కాదు. అదియునుగాక ఈ మహాయజ్ఞం జరుగుచున్న సమయంలో మాఘమాసం యొక్క మహాత్యం మీకు వివరించవలసిన భాగ్యము నాకు కలిగినందుకు నేను అదృష్టవంతుణ్ణే. సూత మహర్షి ఇట్లు వివరించెను: నేను నా తండ్రి శిష్యుడగు రోమా మహర్షిని శిష్యుడను. అతడు మహాతపస్వి, జ్ఞాని. నా తండ్రి వద్ద సకల శాస్త్రములు అభ్యసించాను. విశ్వంశ సంభూతుడగు వేదవ్యాసుని మహర్షికి ప్రియపాత్రుడను. వారి దయవల్ల నాకు కలిగిన జ్ఞానంతో మీలాంటి వాడు అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పగల శక్తి సామర్థ్యము కలిగి ఉన్నవాడిని. నేను తెలియజేయు నీతి బోధలు సకలములు శుభములు కలుగును. మీరు అడిగినట్లే పూర్వము దిలీప్ మహారాజుకు తన కుల గురువైన వశిష్ఠ మహాముని మాఘమాస మహత్యము వివరించినారు. ఆ విషయమునే నేను మీకు వివరించబోచున్నాను. ఇట్లు మాఘమాస పురాణం మొదటి అధ్యాయం మొదటి రోజు సంపూర్ణం. ఇక ముందు ఈ అధ్యాయాలు చాలా బాగుంటాయండి. ఇవాళ మొదటి రోజు కాబట్టి అధ్యాయం చిన్నగా వచ్చింది. ఇక మీదట ముందు చాలా బాగుంటాయి అధ్యాయాలన్నీ. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అన్న విషయాన్ని మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. సర్వే జన సుఖినో భవంతు.